వచ్చేటప్పుడు వీడియో అనేది షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఎందుకంటే చేస్తుండే బట్ కొంచెం వెదర్ అనేది కొంచెం బాగాలేదు, అందుకోసమని కొంత స్పీడ్గా వచ్చేసాను. మళ్ళీ రెయిన్ పడితే మళ్ళీ ప్రాబ్లం కదా, అందుకోసమని. సో గైస్ మనకైతే జాబ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడే నేను అరౌండ్ అనేది 9:30కి అనేది వచ్చాను అనమాట లీడ్కి. సో అది 2 hours పని అనేది ఇప్పుడు 10:30కి అయితే అయిపోయింది. 9:30కి వచ్చాను, 10:30కి అయితే అయిపోయింది. 1 hourలో కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో సర్వీస్ మంచిగా ఉండే అనమాట. సో అందుకోసమే అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఎంత 1 hourకి అనేది ఇప్పుడు నేను ఎర్నింగ్ చేసింది అనేది పైన స్క్రీన్ పైన చూడండి, 956 950 రూపీస్ అరౌండ్ అంత రూపీస్ అనేది వచ్చింది అనమాట 1 hourకి. సో ఇలా మనకు లీడ్స్ అనేది వస్తూ ఉంటాయి, మనకి ఎగ్జామ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఇంకా లీడ్స్ అనేది ఇంకా రాలేదు. సో ఈ అరౌండ్ మధ్యాహ్నం ఉండొచ్చు, మధ్యాహ్నం ఉందన్నమాట. సో దానికైతే ఇప్పుడు వెళ్దామని చూస్తున్నా. ఓకేనా, అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. మళ్ళీ 2 o'clockకి ఉంది. మధ్యలో ఏదైనా లీడ్స్ అనేది రాస్తే కంపల్సరీ వెళ్ళాలి. సో మధ్యలో అయితే ఇప్పుడు లేదన్నమాట. సో మన టార్గెట్ అయితే రీచ్ కావాలంటే కంపల్సరీ వర్క్ అయితే చేయాలి. వెళ్తున్నా జాబ్కి అయితే. జాబ్ అయితే అయిపోయింది అనమాట. సో మనకు 2కి ఉంది, 2కి జాబ్ అయితే అయిపోయింది. మళ్ళీ 5 ఉన్న జాబ్ అనేది 1000 రూపీస్ అనేది మళ్ళీ చేసిన ఆ జాబ్కి అనేది వర్క్ అయితే అయిపోయింది అనమాట. 5కి ఉండే వర్క్ అయితే అయిపోయింది. సో 5కి అయిపోయింది అనమాట. జస్ట్ మనకు 2 గంటలన్నర పెట్టాల్సిన సమయం అనేది 1 hourలోనే అయిపోయింది. 1 hour కూడా సరిగా పట్టలేదు, మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం. గైస్ మనం డ్యూటీ నుంచి అయితే వచ్చేసాం. డ్యూటీ నుంచి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే మీతో మాట్లాడుతున్నాను అనమాట. సో ఎలా ఏంటనేది. సో ఇప్పుడు మనకి ఈరోజు ఎర్నింగ్ వచ్చేసరికి 2481 చిల్లర ఉంది. సో దీనికైతే మనకు టుడే అంటే దీంట్లో నుంచి మనకి ఎంత మిగులుతుంది, ఎంత డిడక్ట్ అవుతుంది అనే ఉద్దేశంలో వస్తే మనకి ఈరోజు ఎంత మిగులుతుందంటే 2281 రూపాయలు అనేది మిగులుతాయి అనమాట. 2280 అంటే సుమారు 2300 అనుకోండి. సో ఈరోజు ఎర్నింగ్ అయితే ఇది. సో దీనికి నేను ఎన్ని అవర్స్ వర్క్ చేశాను ఈ ఉద్దేశానికి వచ్చినట్టయితే, మార్నింగ్ నేను 9:30కి వెళ్ళాను. డైరెక్ట్ నేను కరెక్ట్ లొకేషన్లో బరాబర్ 9:30కి ఉన్నాను అనమాట. 9:30 నుంచి వర్క్ చేస్తే 10:30 వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 hour అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత అయితే నేను బరాబర్ 2కి అయితే వెళ్ళాను. బరాబర్ 2కి వెళ్ళేసి మళ్ళీ అది ఎంత 3 వరకు వేసాను అనమాట. 3:30 వరకు వేసాను, అది కంప్లీట్ అయింది. ఇంకొక దగ్గర వచ్చేసరికి మళ్ళీ 3:30 అయితే 3:48 కావచ్చు మ్యాక్సిమం, అంటే సుమారు 4 అనుకోండి. 4 నుంచి నేను 5 వరకే చేశాను, అదొక మళ్ళీ అయిపోయింది. సో 5 వరకే చేశాను అనమాట. అంటే కొన్ని దగ్గర ఏంటంటే అంటే డబ్బులు కొంచెం తక్కువ ఉన్నా కానీ కొంచెం వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అండ్ డబ్బులు అంటే వర్క్ కొంచెం తక్కువ ఉన్నా కానీ డబ్బులు అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానికి అంటే మనకు వచ్చే లీడ్స్ని బట్టి మనకు దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని వేరే విధంగా కంపేర్ చేయలేము. సో టోటల్ మనం ఎంత అవర్స్ చేసాము, మార్నింగ్ ఒక 1 hour, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ ఒక 1 hour, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 3 అదే ఒక 1 hour వేసుకుంది. 3 hours వరకు చేస్తే మనకి ఎంత వచ్చినాయి, 2300, సుమారు 2300 వరకు వచ్చినాయి అనమాట టోటల్ ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే. సో దీనికి అనేది చాలా మంది అనేది ఏం చేస్తారు, సో పొద్దుంతా వర్క్ చేయాలి కావచ్చు, మళ్ళీ ఈవినింగ్ వరకు వర్క్ చేయాలి కావచ్చు. బట్ టైమింగ్స్ అయితే ఉంటుంది, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. అందులో నుంచి మనకు వర్క్ మాత్రం నేను ఎగ్జాంపుల్ మేము ఇచ్చేది ఏంటంటే 5 to 6 hours అనేది వర్క్ చేస్తామని చెప్పేసి అంటాము. 5 to 6 hours అని. ఇప్పుడు 5 to 6 hours అని వర్క్ చేశానా, లేదు కదా. సో ఒక దగ్గర కొంచెం తక్కువ కావచ్చు, ఒక దగ్గర ఎక్కువ కావచ్చు టైమింగ్ అనేది. సో ఇప్పుడు నేను ఎంత 500 రూపాయలకే నేను ఎంత 1.5 hour 1 hour వరకు చేశాను. అదే మనకు 956కి ఎంత వర్క్ చేశాను, ఓన్లీ 1 hour చేశాను. సో మనకు అక్కడ దాన్ని బట్టి అంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి అయితే ఉంటుంది అనమాట. సో దీనికి వేరే విధంగా ఏం చేయలేదు, బరాబర్ నీకు ఇంత టైం ఉంటుంది, సో ఇన్ని అవర్స్ చేయాలని చెప్పేసి ఏముండదు అనమాట. అలా ఇంకైనా ఏమైనా డౌట్స్ ఎలాంటివి ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, లేదా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా కానీ నేను మరొక వీడియో ద్వారా కానీ లేకపోతే అక్కడనే కామెంట్ చేయడం కానీ లేకపోతే చేస్తాను. కొంచెం బిజీగా ఉంటే ఫోన్ అయితే లిఫ్ట్ చేయను, ఒకవేళ బిజీగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా లిఫ్ట్ చేసి అయితే మాట్లాడతాను. మీరు వాట్సాప్లో చాటింగ్ చేస్తే నేను వాట్సాప్లో కంపల్సరీ రిప్లై చేస్తాను అనమాట. జస్ట్ ఆ టైంలో రిప్లై ఇవ్వకుండా కానీ కొంచెం ఒక 5-10 minutesలో మాత్రం మీకు అయితే రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా.
ఎవరైనా ఇబ్బంది పడుతుంటారు కదా, సో వర్క్ లేక ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ మనకు ఇప్పుడు ఫారెన్కి వెళ్తామని చెప్పేసి ప్లానింగ్లో ఉంటారు, అదే మనకు అమౌంట్ ఎక్కడ లేదు, సో అక్కడ మళ్ళీ ఏజెంట్కి అమౌంట్ కట్టాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఏం లేకుండా ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటాయి, కంపల్సరీ కాల్ చేయండి. ఎవరైనా వెళ్దామని చూస్తున్నా, ఫారెన్కి వెళ్దామని చూస్తున్నా కానీ, లేకపోతే వర్క్ లేకుండా ఇబ్బంది పడుతుంటారు కదా, సో మీకు యూస్ఫుల్ కాకుండా కానీ వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అన్నమాట.